హలో ఫ్రెండ్స్, యూజీసీ నెట్ డిసెంబర్ 2024 సంబంధించిన క్వశ్చన్ పేపర్లో మనకి పార్ట్ 2 లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ అంటే పార్ట్ 2లో మనకి సబ్జెక్ట్ ఇస్తాడు. ఆ సబ్జెక్ట్లో లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ సంబంధించిన క్వశ్చన్స్ మనం చూద్దాము. ఇక్కడ మనకి ఫస్ట్ పార్ట్లో 51 క్వశ్చన్ నుంచి 75 క్వశ్చన్స్ దాకా చూద్దాం. అంటే ఫస్ట్ 50 క్వశ్చన్స్ పేపర్ 1 ఉంటుంది అన్నమాట, జనరల్ ఫస్ట్ పేపరు. ఆ 51 క్వశ్చన్ నుంచి 150 క్వశ్చన్స్ దాకా మనకి సబ్జెక్ట్ ఇచ్చింటాడు. 100 క్వశ్చన్స్. ఫస్ట్ 50 క్వశ్చన్స్ మటుకు పేపర్ 1, తర్వాత 100 క్వశ్చన్స్ సబ్జెక్టు. రెండు కలిపి ఒకటేగా ఉంటుంది, కానీ దాంట్లో సబ్ డివిజన్ పేపర్ 1 పేపర్ 2 అని. ఈ పేపర్ 2 సబ్జెక్ట్ కాబట్టి మనకి ఈ పార్ట్లో 100 క్వశ్చన్స్ మనం ఒక వీడియోలో చూడలేం కాబట్టి ఇక్కడ ఒక 25 క్వశ్చన్స్ మనం ఇక్కడ ఈ ఫస్ట్ పార్ట్లో చూద్దాం. అట్లా 4 పార్ట్స్లో మనం 100 క్వశ్చన్స్ చూద్దాం అన్నమాట. ఇక్కడ 51 క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ మనకి ఇక్కడ డిఫరెంట్ లేయర్స్ అనమాట, డిఫరెంట్ నెట్వర్క్ లేయర్స్. అవి ఆ నెట్వర్క్ లేయర్స్ వాటికి సంబంధించిన ప్రోటోకాల్ స్టాండర్డ్ ఏంటి అని ఇచ్చాడు. అప్లికేషన్ లేయర్ ఇచ్చాడు, ఇక్కడ మనకి ట్రాన్స్పోర్ట్ లేయర్ ఇచ్చాడు, ప్రెజెంటేషన్ లేయర్ ఇచ్చాడు, సెషన్ లేయర్ ఇచ్చాడు. ఇటు సైడ్ వచ్చి స్టాండర్డ్స్ టీసీపీ, యూడీపీ ప్రోటోకాల్, ఏపీఐ, సాకెట్, ఎఫ్టీపీ, హెచ్టిపిపి, ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్ ఈ రెండు ఇచ్చినాడు అనమాట. వీటిలో మనకి ఏ లేయర్లో ఏ ప్రోటోకాల్ దానికి సంబంధించింది అనేది మనకి ఇక్కడ చూడాలి. మనం జనరల్గా నెట్వర్క్ లేయర్స్ మీద కూడా మనం వీడియో చేస్తున్నాం ఇంతకుముందు. ఆ వీడియోస్లో మనకి ఏ స్టాండర్డ్ ఏ ప్రోటోకాల్స్ ఆ పర్టికులర్ లేయర్స్ ఎక్కువ లేయర్స్ ఆర్డర్ ఇస్తుంటాడు. ఫస్ట్ లేయర్స్ ఏంది, కింద 2 పార్ట్స్లో ఉంటాయి లేయర్స్. ఫస్ట్ పార్ట్లో ఉన్న లేయర్స్ ఏంది, సెకండ్ పార్ట్లో లేయర్స్ ఏంది, టాప్ లేయర్ ఏంది, బాటమ్ లేయర్ అని ఇలా జనరల్ క్వశ్చన్స్ ఇస్తుంటాడు. ఇక్కడ ఏంటంటే వాటి ప్రోటోకాల్స్ వాటి స్టాండర్డ్స్ ఇచ్చాడు అనమాట. మనకి ఇక్కడ వచ్చేసి నెంబర్ 3 వచ్చేసి రైట్ ఆన్సర్. ఏకి వచ్చేసి అప్లికేషన్ లేయర్కి వచ్చేసి మనకి ఎఫ్టీపీ, హెచ్టిపిపి అవి రెండు వచ్చేసి అప్లికేషన్ లేయర్కి సంబంధించి. బీకి వచ్చేసి 1 అంటే ట్రాన్స్పోర్ట్ లేయర్కి వచ్చి టీసీపీ, యూడీపీ ప్రోటోకాల్ అన్నమాట. అట్లాగే సికి వచ్చేసి మనకి ప్రెజెంటేషన్ ప్రోటోకాల్కి వచ్చేసి ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్ దానికి సంబంధించి. తర్వాత సెషన్ లేయర్ వచ్చేసి మనకి నెంబర్ 2 ఏపీఏ అండ్ సాకెట్స్ వచ్చేసి ఆ సెషన్ లేయర్ కింద వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ ఆన్సర్ అన్నమాట. మనకి ఆ నెట్వర్క్ లేయర్స్ మీద 7 లేయర్స్ ఉంటాయి కదా, ఆ 7 లేయర్స్ మీద ఇక్కడ 4 లేయర్స్ ఇచ్చాడు, మొత్తం 7 లేయర్స్. ఆ 7 లేయర్స్ వాటి స్టాండర్డ్స్ వాటి ఆర్డరు ఇది కంపల్సరీ మనకి ప్రతిసారి ఏదో ఒక క్వశ్చన్ వస్తుంటుంది అన్నమాట దాన్ని. నెక్స్ట్ 52 క్వశ్చన్ చూడండి. అరేంజ్ ది ఫాలోయింగ్ అసోసియేషన్స్ క్రోనాలజికల్ ఆఫ్ దేర్ ఎస్టాబ్లిష్డ్ ఏంటి. ఈ మంది ఈ అసోసియేషన్స్ ఇచ్చాడు, కానీ ఈ క్వశ్చన్ డ్రాప్ చేశాడు అనమాట. ఏదో ఎర్రర్ వచ్చిందని వాళ్ళు డ్రాప్ చేశాడు. నెక్స్ట్ 53 క్వశ్చన్ చూడండి. దీంట్లో మనకి పారాడైగ్మ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ విత్ ది రెస్పెక్టివ్ ఫీచర్స్ అనమాట. ఆ ప్రోగ్రామర్ దానికి రెస్పెక్టివ్ ఫీచర్ ఏంది. ఇక్కడ వచ్చేసి మనకి ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రోగ్రాము, ఫంక్షనల్, ప్రొసీజరల్, డిక్లరేటివ్ ఈ 4 రకాల ప్రోగ్రామ్ లాంగ్వేజెస్ టైప్స్. వాటిలో వాటి ఫీచర్స్ ఏంటి మాట. ఇది మనకి లైబ్రరీ సైన్స్ వాళ్ళకి కొంచెం కష్టమే, ఎందుకంటే జనరల్గా ప్రోగ్రామ్ లాంగ్వేజెస్ మనకి ప్రొసీజరల్ ప్రోగ్రామ్ లాంగ్వేజెస్ అవన్నీ ఉన్నాయన్నమాట కొన్ని. అవి కొంచెం డెప్త్లో చదివితే కానీ మనకి ఇట్లాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలన్నమాట. ప్రోగ్రామ్ లాంగ్వేజెస్లో డిఫరెంట్ హై లెవెల్ లాంగ్వేజ్లోనే డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి అన్నమాట. ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ అని, ఫంక్షనల్ అని, ప్రొసీజరల్ అని, డిక్లరేటివ్ అని, వాటి యొక్క బేసిక్ ఫంక్షన్ ఏంది, ఆ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ ఇవన్నీ హై లాంగ్వేజెస్, మొత్తం హై లెవెల్ ప్రోగ్రామ్ లాంగ్వేజెస్. కానీ వాటిని మళ్ళీ డిఫరెంట్ కేటగిరీగా చేశారన్నమాట. వాటిల్లో వాటి ఫీచర్స్ ఏంది అనేది చూస్తారన్నమాట. ఇది జనరల్గా మనకి లైబ్రరీ సైన్స్ జనరల్గా చదివితే కొంచెం అర్థంగా, మనకి ప్రొసీజరల్ లాంగ్వేజెస్ అవన్నీ ఉన్నాయి కొంచెం, వాటిని చదివి కొంచెం డీటెయిల్గా ఎలా లోపలికి వెళ్తే కానీ మనకి వీటి గురించి ఆన్సర్ చేయాలన్నమాట. ఇటు సైడ్ బేస్డ్ ఆన్ మ్యాథమెటికల్ ఫంక్షన్ అన్నాడు, సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్స్ అన్నాడు, ఎన్క్యాప్సులేషన్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అన్నాడు,
డిస్క్రైబ్ ది వాట్ టు డూ, నాట్ హౌ టు డూ అనేది ఇక్కడ ఇచ్చినాడు. ఇవన్నీ నా 4 రకాలు ఇచ్చాడు వాటి ఫీచర్స్. మనకి ఇక్కడ ఫీచర్స్ చూసేసి ఇక్కడ మనకి నెంబర్ 3 వచ్చేసి రైట్ ఆన్సర్. ఇక్కడ ఫస్ట్ దానికి ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్కి వచ్చేసి నెంబర్ 3 ఆన్సరు. నెక్స్ట్ వచ్చేసి బీకి వచ్చి 1, ఫంక్షనల్కి 1, మనకి సికి వచ్చేసి ప్రొసీజరల్కి వచ్చేసి 2, డీకి వచ్చేసి డిక్లరేటివ్కి వచ్చేసి 4. ఈ విధంగా మనకి వాటి ఫీచర్స్ బట్టేసి మనకి ఆన్సర్ ఇవ్వాలి మ్యాచింగ్. ఇది లైబ్రరీ సైన్స్ వాళ్ళకి కొంచెం డెప్త్లో ప్రోగ్రామ్ లాంగ్వేజ్ గురించి చదివితే కానీ ఆన్సర్ చేయలేరు అన్నమాట. ఇది ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 3 మాట, 53. నెక్స్ట్ 54 చూడండి. అరేంజ్ ది ఫాలోయింగ్ క్రోనాలజికల్ ఆర్డర్ ఆఫ్ దేర్ ఇన్స్ట్రక్షన్స్. ట్విట్టర్ ఇచ్చాడు, బ్లాగ్ స్పాట్ ఇచ్చాడు, రీసెర్చ్ గేట్ ఇచ్చాడు, లింక్డ్ఇన్ ఇచ్చాడు, స్నాప్ చాట్ ఇచ్చాడు. వీటిలో వాటి అంటే అవి స్టార్ట్ చేసిన ఇయర్ని క్రోనాలజికల్ ఆర్డర్ అన్నాడు. ఇట్లాంటివి కూడా మనకి కొంచెం కష్టం అవుతుంది అనమాట. అవన్నీ ఏ సంవత్సరం ఎస్టాబ్లిష్ చేశారనేది మనకు ఐడియా ఉండాలి. వాటి అన్నిటిని మళ్ళీ క్రోనాలజికల్ ఆర్డర్లో పెట్టాలన్నమాట. ఒక ఆర్డర్లో పెట్టాలి, ఏది ఫస్ట్ ఏది లాస్ట్ అనేది. సో దీని ప్రకారం మనం చూస్తే ట్విట్టర్ వచ్చి 2006లో ఇచ్చారన్నమాట. బ్లాగ్ స్పాట్ వచ్చి 1999, రీసెర్చ్ గేట్ 2008, లింక్డ్ఇన్ వచ్చి 2003, స్నాప్ చాట్ వచ్చేసి 2011 అనమాట. కొన్ని దిక్కలు కొంచెం అటు ఇటు చెప్తుంటారు, 1 year అటు ఇటు, ఏదైనా ఆర్డర్ ఇదే వస్తుంది అనమాట. సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి 1. రైట్ ఆన్సర్ వచ్చేసి 1 వస్తుంది అనమాట. మనకి ఆ ఇయర్ని బట్టి మనకి ఫస్ట్ది బి వస్తుంది అనమాట. 19 బ్లాగ్ స్పాట్ వచ్చేసి ఫస్ట్ది అనమాట. ఇక్కడ మనకి లాస్ట్ వచ్చి ఈ వచ్చేసి స్నాప్ చాట్ వచ్చేసి 11లో వచ్చింది అనమాట. అది లాస్ట్ వస్తుంది అనమాట. సో ఇది ఆర్డరు. దీని ప్రకారం ఇయర్స్ అన్నీ మనకి గుర్తుంటే కానీ మనం అది పెట్టలేము అన్నమాట. ఇది కూడా ఆర్డరు. అందుకని చూస్తున్నారు కదా క్వశ్చన్ ఎంత డెప్త్లో ఉంటుందో. మనకి ఇన్ని ఒక 5 ఇచ్చేసి 5కి వాటి ఎస్టాబ్లిష్డ్ ఇచ్చి వాటి ప్రకారం ఆర్డర్లో పెట్టమన్నట్టు. సో మనకి ఎన్ని చదివితే కానీ ఒక్కదానికి ఆన్సర్ చేయలేమన్నమాట. సో ఈ రేంజ్లో ఉంటుంది నెట్వర్క్ మనకి లైబ్రరీ సైన్స్ యూజీసీ నెట్. మనకి ఇలా కాకుండా ఊరికే నేను ఒక బుక్ చదువుతాను సార్, అలా బుక్ ఎక్కువ మంది అడిగేది ఏంటంటే ఏ బుక్ ప్రిపేర్ అయితే నెట్ పాస్ అవుతుంది. ఏ బుక్ ఒక్క బుక్ చదివితే పాస్ కారు, క్వాలిఫై కాలేరు. అందుకని ఏంటంటే కంపల్సరీ మనం ఇన్ డెప్త్లో ప్రతిదీ చదవాలా. మన ఓన్ నోట్స్ ప్రిపరేషన్ చేయాలి. ఏ చదివినా ఏ డిస్క్రిప్టివ్ స్టైల్లో చదవాలి. ప్రతి దాని గురించి దాన్ని మనం నోట్స్ చేసుకొని చదివితేనే మనకి ఇట్లాంటి వాటన్నిటికి ఆన్సర్ చేయగలుగుతాం అన్నమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాజ్ ISDN ఇంటర్ఫేస్ అన్నాడు. ఇది కూడా చూడండి ఎంత డెప్త్ చూడ. ISDN అనేది మనకు జనరల్గా సింపుల్గా ఒక్క మాటలో చెప్తారన్నమాట. ఇక్కడ మనకి దాని గురించి ఫుల్ డెప్త్లో ఇచ్చాడు అనమాట. దాంట్లో ISDN ఇంటర్ఫేస్లో దేనికి దాంట్లో సంబంధించిన ఏంటి అన్నాడు ఇక్కడ అడిగాడు మనకి. వాటిల్లో మనకి నెంబర్ 2 వచ్చేసి రైట్ ఆన్సర్. అంటే B, D and E. బేసిక్ రేట్ ఇంటర్ఫేసు, నెక్స్ట్ ప్రైమరీ రేట్ ఇంటర్ఫేస్, నెక్స్ట్ బ్రాడ్బ్యాండ్ ISDN, బి ISDN అంటారు. నెక్స్ట్ ATM. ఈ 3 వచ్చేసి ISDN ఇంటర్ఫేసెస్. అవి మాత్రమే ఉన్నాయన్నమాట. అవి మనకు తెలియాలంటే ISDN నుంచి ఫుల్ డెప్త్లో మనకు చదివితే కానీ మనకి అర్థం కాదు. సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చి 55కి వచ్చేసి నెంబర్ 2. 56 చూడండి. అకార్డింగ్ టు ఇఫ్లా ఏ గ్రీన్ లైబ్రరీ టేకెన్ ఇన్ టు ది అకౌంట్ కన్సర్న్ విత్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ ఎకానమీ, సోషల్ సస్టైనబిలిటీ, కల్చరల్ సస్టైనబిలిటీ, సస్టైనబుల్ లైబ్రరీ సర్వీసెస్ అన్నాడు. దీంట్లో దానికి సంబంధించినవి అన్నాడు. ఇక్కడ కూడా 2 వచ్చేసి రైట్ ఆన్సర్. అంటే A, B, C అండ్ E. D ఒక్కటి లేదు. A ఉంది, B ఉంది, C ఉంది, E ఉంది. ఇట్లాంటి ఆన్సర్ చేయడం కూడా మనకి కొంచెం చూసుకోవాలి. గ్రీన్ లైబ్రరీలో మనకి దాంట్లో ఏమేమి తీసుకుంటాడు క్రైటీరియా అన్నప్పుడు మనకి దాంట్లో ఏమేమి ఉన్నాయని ఆ స్పెసిఫిక్గా వాళ్ళు ఇచ్చిన ఆబ్జెక్టివ్స్ కానీ దాని ప్రకారం వాళ్ళ క్రైటీరియా గ్రీన్ లైబ్రరీస్ కింద తీసుకునే క్రైటీరియాస్ ఏమన్నా మొత్తం చూసుకుంటే కానీ మనం వీటిలో ఏది కరెక్ట్ ఏది లేదు అని చెప్పలేం. ఇక D వచ్చేసి కల్చరల్ సస్టైనబిలిటీ అనేది లేదు. సో ఇక్కడ దీని ప్రకారం మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ 2 వచ్చేసి రైట్ ఆన్సర్ 56. 57 చూడండి.
different profounders of the digital archive platforms, which is the respective platforms created by them అన్నమాట. పర్సన్ ఇచ్చాడు, ఆ ప్లాట్ఫామ్ ఇచ్చాడు, ప్రొపౌండర్ అనమాట, అండ్ ప్లాట్ఫామ్ ఇచ్చాడు. దాంట్లో మనకి హెర్బర్ట్ వ్యాన్ డి శాంపెల్, పౌల్ గిన్స్బర్గ్, నెక్స్ట్ మైకల్ హార్ట్ అండ్ స్టీవెన్ ఆర్నాల్డ్, వీళ్ళు 4 ఇచ్చాడు. ఇక్కడ ప్లాట్ఫామ్స్ వచ్చి ఆర్విక్స్, XIV, నెక్స్ట్ సబ్వర్సివ్ ప్రపోజల్, ఓపెన్ ఆర్కివ్ ఇనిషియేటివ్, ప్రాజెక్ట్ గూటెన్బర్గ్. ఈ దేనికి సంబంధించిన వాళ్ళు, ఇది వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుంది ఎక్కడ, ఎవరెవరు అనేది దాని ప్రకారం మ్యాచింగ్ చేయమన్నాడు. దీంట్లో 4th వచ్చి రైట్ ఆన్సర్. ఫస్ట్ది వచ్చి ఏకి వచ్చి నెంబర్ 3 ఓపెన్ ఆర్కివ్ ఇనిషియేటివ్ అన్నమాట. బీకి వచ్చేసి పౌల్కి వచ్చేసి 1 ARXIV. నెక్స్ట్ సికి వచ్చి నెంబర్ 4 గూటెన్బర్గ్. డీకి వచ్చేసి నెంబర్ 2. ఇది రైట్ ఆన్సర్ వచ్చేసి 57 వచ్చేసి 4 వచ్చేసి రైట్ ఆన్సర్. 58కి వచ్చింది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్చువల్లీ డిస్క్రైబ్ ది ప్రాసెస్ ఆఫ్ డిజిటైజేషన్ ఇన్ లైబ్రరీస్? accurately describe the process of digitization in libraries. It requires the adherence to metadata standard for discoverability. It involves converting the analog materials in digital formats. It ensures permanent access to all the digital content without preservation effort. It involves selecting the suitable hardware and software for the process. It requires the get permission from the National Digital Library of India. ఇక్కడ మనకు చదివినప్పుడు క్లియర్గా అర్థమవుతుంది వాటిలో సంబంధం లేని ఏందనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. మనకి ఇక్కడ నెంబర్ 3 రైట్ ఆన్సర్, ABC and D అని మనకు ఎన్ని ప్రాసెస్ ఉంటుంది, కానీ నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. సో ఇక్కడ 3rd వన్ వచ్చేసి రైట్ ఆన్సర్. 59 చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సోర్స్ కెన్ బి కన్సల్ట్ టు నో ది ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ జర్నల్ పబ్లికేషన్స్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సోర్స్ కెన్ బి కన్సల్టెడ్ టు నో ది ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ ది జర్నల్ పర్మిషన్? ఇప్పుడు ఎబ్స్కో చెప్పాడు, వెబ్ ఆఫ్ సైన్స్ ఇచ్చాడు, సైన్స్ డైరెక్టర్, స్కోపస్ ఇచ్చాడు, జస్టర్ అని ఇచ్చాడు, ఇన్ని ఇచ్చాడు. ఇక్కడ 59 వచ్చి 4 రైట్ ఆన్సర్. B and D అంటే వెబ్ ఆఫ్ సైన్స్, స్కోపస్, ఈ 2 మనకి జనరల్గా ఫేమస్ అయిన బిబ్లియోగ్రాఫికల్ డేటాబేసెస్. సో వాటిని తీసుకుని ఇంపాక్ట్ ఫ్యాక్టర్, జర్నల్ ఇంపాక్ట్ ఫ్యాక్టర్ని తీసుకోవచ్చు అన్నమాట. సో వెబ్ ఆఫ్ సైన్స్, స్కోపస్. ఇక్కడ వచ్చేసి 4th వన్ వచ్చేసి రైట్ ఆన్సర్. 60 చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది వెస్ట్ బెంగాల్ పబ్లిక్ లైబ్రరీ యాక్ట్ 1979 అన్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ అన్నాడు. ఇక్కడ నెంబర్ 4 వచ్చేసి రైట్ ఆన్సర్. టు ఎస్టాబ్లిష్ ఏ పబ్లిక్ లైబ్రరీ నెట్వర్క్. సో వెస్ట్ బెంగాల్ పబ్లిక్ లైబ్రరీ యాక్ట్లో వీటిలో ఉన్న ఒక ఆబ్జెక్టివ్లో వచ్చేసి టు ఎస్టాబ్లిష్ ఏ పబ్లిక్ లైబ్రరీ నెట్వర్క్ అనేది రైట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ 4th వన్ రైట్ ఆన్సర్. 61 చూడండి. విచ్ టైప్ ఆఫ్ ప్లాగరిజం అక్కర్స్ వెన్ ఏ పర్సన్ కంబైన్డ్ phrases or ideas from the multiple sources into the single network without attribution? ఒక పర్సన్ డిఫరెంట్ సోర్స్ నుంచి డిఫరెంట్ ఫ్రేజెస్ తీసుకొని వాటన్నిటి మిక్స్ చేసి ఒక ఆర్టికల్ కానీ రాశాడనమాట. సో ఈ రకంగా ఉన్నదాన్ని ఏ రకం అంటే వాళ్ళకి క్రెడిట్ ఇవ్వకుండా, అంటే సైటేషన్స్ లేకుండా అవన్నీ కలెక్ట్ చేసుకుని మిక్స్ చేసేసి ఒకటిగా రాశాడు. సో ఇది ఏ టైప్ ఆఫ్ ప్లాగరిజం అన్నాడు? ప్యాచింగ్ వర్క్ ప్లాగరిజమా, సెల్ఫ్ ప్లాగరిజమా, వెర్బేటిం ప్లాగరిజమా, మినిమలిస్టిక్ ప్లాగరిజమా అన్నాడు. దీంట్లో మనకి దీనికి సంబంధించి అంటే డిఫరెంట్ ఆర్టికల్ నుంచే లేకపోతే డిఫరెంట్ సోర్స్ నుంచి కొంచెం తీసుకొని అంత కొంచెం వర్డ్స్ మార్చేసి
దాన్ని ఒకటిగా రాసేదాన్ని ప్యాచింగ్ వర్క్ ప్లాగరిజం అంటారు. సెల్ఫ్ ప్లాగరిజం ఇవన్నీ ఉన్నమాట. మనకి అన్ని ప్లాగరిజం టైప్స్ ఆఫ్ ప్లాగరిజం కూడా చూసుకోవాలి. వాటి మీద కొన్ని ఆర్టికల్స్ కూడా జర్నల్స్లో వచ్చాయి. వాటిని మీరు చూసుకుంటే ప్లాగరిజం టైప్స్ ఆఫ్ తెలుస్తుంది అన్నమాట. సెల్ఫ్ ప్లాగరిజం మనం అంతకుముందు ఉన్న ఆర్టికల్ నుంచి రాసుకుంది అది సెల్ఫ్ ప్లాగరిజం. ఈ విధంగా మనకి ప్లాగరిజం డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ 1. 62 చూడు. హూ ఈజ్ ది విన్నర్ ఆఫ్ ది ఇఫ్లా గ్రీన్ లైబ్రరీ అవార్డ్ 2024? ఈ అవార్డ్స్ కూడా మనకి ఇఫ్లా అవార్డ్స్ అవన్నీ చూసుకోవాలి మనం. ఇఫ్లా కాన్ఫరెన్స్ ఎవ్రీ ఇయర్ ఎక్కడ చూస్తుంది అది కూడా మనం చూస్తున్నాం. ఇఫ్లా కాన్ఫరెన్సెస్ కానీ ఈ గ్రీన్ లైబ్రరీ అవార్డ్స్ కానీ. ఇక్కడ మనకు వచ్చేసి నెంబర్ 3 వచ్చేసి రైట్ ఆన్సర్. మిసౌలా పబ్లిక్ లైబ్రరీస్కి వచ్చేసి 2024 గ్రీన్ లైబ్రరీ అవార్డు ఇచ్చారన్నమాట ఇక్కడ ఉన్న వాటిలో. నెంబర్ 3. సో రైట్ ఆన్సర్ 62 వచ్చేసి నెంబర్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ 63 ఇది కూడా మ్యాచింగ్ అన్నమాట. థియరీ ఇచ్చాడు, ప్రొపౌండర్ ఇచ్చారన్నమాట. డిస్క్రిప్టివ్ థియరీ, 1+ థియరీ, క్రిటికల్ ఆఫ్ క్లాసిఫికేషన్, లిటరరీ వారెంట్. ఇక్కడ బ్రౌను, రిచర్డ్సన్, హూమ్ అండ్ బ్లిస్ ఇచ్చాడు. వాటికి మనకి మ్యాచింగ్ వచ్చి నెంబర్ 1 వచ్చేసి రైట్ ఆన్సర్. సో ఏకి వచ్చి డిస్క్రిప్టివ్ థియరీ వచ్చేసి బ్లిస్, బీకి అంటే 1+ థియరీకి నెంబర్ 1 బ్రౌన్, నెంబర్ సి అంటే క్రైటీరియా ఆఫ్ క్లాసిఫికేషన్ వచ్చేసి 2 రిచర్డ్సన్, నెంబర్ డీకి వచ్చేసి 3 హూమ్, లెటరీ వారెంట్ హూమ్, ఈడబ్ల్యూ హూమ్ మనకు తెలుసు లెటరీ వారెంట్. అది ఇక్కడ వచ్చేసి ఫస్ట్ 1 రైట్ ఆన్సర్ 63. 64 చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ ఏ మొబైల్ అప్లికేషన్ ఫర్ ది లైబ్రరీ ప్యాటర్న్స్ టు ట్రాక్ దేర్ బుక్ క్లోన్స్? సో టైడల్, లిబ్బీ, స్పాటిఫై, ఓవర్ డ్రైవ్, బారో బాక్స్ ఇవి ఉన్నమాట. దీంట్లో ఏదైనా నెంబర్ 3 రైట్ ఆన్సర్. నెంబర్ 3 అంటే BDE కరెక్ట్. BDE కరెక్ట్ అన్నమాట. దాంట్లో లిబ్బీ నెక్స్ట్ ఓవర్ డ్రైవ్ అండ్ బారో బాక్స్ ఇది వచ్చేసి రైట్ ఆన్సర్ నెంబర్ 3. 64 వచ్చి రైట్ ఆన్సర్ నెంబర్ 3. 65 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ది ట్రూ అబౌట్ ది డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్? DTD అంటారు, ఇది XMLకి సంబంధించింది. సో ఈ XML కూడా మనకి ఇన్ డెప్త్లో చదవడం అనేది లైబ్రరీ సైన్స్లో చాలా తక్కువ ఉంటుంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్స్లో ఫాలోయింగ్ ఇది ట్రూ అబౌట్ డెఫినేషన్స్ అంటే ఇది కొంచెం అందరికీ అర్థం కాకపోవచ్చు. కానీ XML ఇన్ డెప్త్లో చదివితే కానీ మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేం. సో అందుకనే ఒక క్వశ్చన్లో మనకి జనరల్గా XML గురించి ఎక్కడైనా మనకు ఆబ్జెక్టివ్ టైప్స్ బుక్స్ కొన్నప్పుడు XML చెప్పేదే ఒక్క మాటలో, ఇంక XMLలో దాని ఫీచర్స్, దాంట్లో డెఫినేషన్స్, దానికి సంబంధించిన ఫంక్షన్స్ ఏంటి అనేది అవన్నీ చెప్పేదానికి చాలా డిఫికల్ట్. అవన్నీ మనకి కొంచెం ఇన్ డెప్త్లో చదివితే కానీ మనకు ఆన్సర్ చేయలేమన్నమాట. సో ఇక్కడ A, B అండ్ D వచ్చేసి రైట్ ఆన్సర్. A, B అండ్ D వచ్చేసి రైట్ ఆన్సర్ 65. 66 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ ది డైనెస్ట్ యాజ్ ఏ ఆర్కిటెక్చర్ ఫర్ పబ్లిక్ లైబ్రరీ? Dynast as an architecture for public libraries. It is a protocol for service communication in digital library architecture. It has structural document model. It specifies the operational characteristics of core digital services. It provides centralized architecture for the digital library. So ఇక్కడ 4th one right answer. To provide the centralized architecture for digital library. So ఇది architecture of the digital library. ఇది దీనికి not true about the డైనెస్టీ. ఇది నాట్ చూసుకోండి, అది జాగ్రత్తగా. ఏంటంటే అది కాంది ఒక్కటే మాట. అది మనకి వీటిలో కాంది ఏంటంటే కొదమైంది రైట్ మాట. ఒకటి కాంది ఏంటంటే 4th one కాంది ఆర్కిటెక్చర్ ఆఫ్ డిజిటల్ లైబ్రరీ. సో ఇక్కడ 4th one రైట్ ఆన్సర్ 66. 67 చూడండి. స్టేట్స్ ఇయర్ ఆఫ్ ది ఎనాక్ట్మెంట్స్. మిజోరాము, ఒడిశా, బీహార్, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ ఇచ్చాడు. 2002, 2009, 1993, 2008 అన్నాడు. సో మనకి యాక్ట్ గురించి ఈయన పేపర్ అంటూ ఉండదు, ప్రతి పేపర్లో యాక్ట్ల గురించి ఇస్తాడు. నువ్వు ఏ పేపర్ తీసుకున్నా లైబ్రరీ యాక్ట్స్ లేని ఉండదు.
ఇప్పుడు ఈ మధ్య కాలంలో లైబ్రరీ యాక్ట్స్ లోపలికి వెళ్తున్నాడు. ఇన్ డెప్త్ క్వశ్చన్ వాటి యొక్క ఆ యాక్ట్లో ఉన్న మెయిన్ ఫీచర్స్ ఏంది, వాటిలో మెయిన్ వాళ్ళ ఫంక్షన్స్ ఏంది, అది ఏ సంవత్సరం చేశారు, వాళ్ళ సెస్ ఎంత, అంత డెప్త్లోకి వెళ్తున్నారు. సో ప్రతి యాక్ట్ ఇన్ డెప్త్లో కూడా చదవాల్సిన అవసరం ఉందన్నమాట. యాక్టుల గురించి ఈ మధ్య మనకి సీరియల్ ప్రీవియస్గా మనకి గ్రంథాలయ సరస్వతంలో చాలా వాటిల్లో మనకు ఒక్క యాక్ట్ గురించి ఇన్ డెప్త్లో వివరణ కూడా వచ్చిందన్నమాట మనకి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హోల్డ్ గుడ్ విత్ నెట్వర్క్ కార్డ్స్? దిస్ ఈజ్ ద ఎండ్ పార్ట్ ఆఫ్ ది ఎనీ కనెక్షన్. Those cards are 4 bits, 12 bits, 20 bits. A network card is called interface card. It is a crucial board or chip which allow the computer to communicate to other computer network. There are 4 types of modems. So ఇది which of the following hold good with నెట్వర్క్ కార్డ్స్ సంబంధించిన ఫీచర్స్ అన్నమాట. వాటిలో ఏది కరెక్ట్ అనేది మన నెంబర్ 1 కరెక్ట్. అంటే సిడి నెట్వర్క్ కార్డ్ ఈజ్ ఏ కాల్డ్ ఇంటర్ఫేస్ కార్డ్. ఇట్ ఈజ్ ఏ క్రూషియల్ వర్డ్ ఆర్ చిప్ విచ్ అలౌ ది కంప్యూటర్ టు కమ్యూనికేట్ టు అదర్. దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ మోడమ్స్. ఈ 3 వచ్చేసి మనకి కరెక్ట్ అన్నమాట. ఇక్కడ 1 వచ్చేసి రైట్ ఆన్సర్. 68 వచ్చి 1 వచ్చి రైట్ ఆన్సర్. 69 చూడండి. 69 చూడండి. లిస్ట్ 1 లిస్ట్ ఇచ్చారు. లిస్ట్ 1లో వచ్చేసి మనకి ఐఐటి కాన్పూర్, సీడాక్, ఎన్సిఎస్టి ముంబై, సిఎంయు యుఎస్ఏ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు ఇచ్చినాడు. ఇటు సైడు వాళ్ళ ప్రాజెక్ట్ అన్నమాట. ఇది మంత్ర, శివ అనే శక్తి, వైకార్త, అంగ్ల భర్తీ అంటారు. అంగ్ల భర్తీ ఈ ప్రాజెక్ట్స్. దీనికి వచ్చేసి రైట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ 1 వచ్చేసి రైట్ ఆన్సర్. ఏకి 3 అని ఇచ్చాడు, బికి 1 ఇచ్చాడు, సికి 2 ఇచ్చాడు, డికి 4 ఇచ్చాడు. కానీ జనరల్గా ఏంటంటే ఐఐటి కాన్పూర్ వచ్చేసి అంగ్ల భర్తీ. చూడండి, మీరు కూడా ఒకసారి చూడండి. అంగ్ల భర్తీ అనేది ఐఐటి కాన్పూర్కి సంబంధించింది. ఏకి వచ్చేసి నెంబర్ 4 ఉండాలి యాక్చువల్గా. ఇక్కడ సీడాక్ కూడా రెండిటికి వస్తుంది. ఇక్కడ ఇవి వాళ్ళకు ఇచ్చిన ఆన్సర్ అయితే మనకి నెంబర్ 1, కానీ ఇదిలో తేడా ఉంది కొంచెం. మీరు కూడా ఒకసారి మళ్ళీ అన్నీ చెక్ చేసి చూడండి. మనకి ఇక్కడ సీడాక్కి నెంబర్ 1 ఇచ్చాడు, మంత్ర అని వచ్చేసాడు. దాన్ని శివ అండ్ శక్తి కూడా మనకి సీడాక్ కిందే వస్తుందన్నమాట. అంటే వేరే వాళ్ళు డెవలప్ చేస్తారు, సీడాక్ కింద డెవలప్ చేశారు. అందుకని ఇవి కూడా మనకు ఒక్కసారి ఆన్సర్ ఇక్కడ రైట్ ఆన్సర్ అయితే నెంబర్ 1, కానీ యాక్చువల్గా ఐఐటి కాన్పూర్ది అసలు ఇంకా వేరే ఆప్షన్ లేదు దానికి. అంగ్ల భర్తీ అనేది మనకి నెంబర్ 4 వస్తుందన్నమాట ఫస్ట్ వన్కి. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. వాళ్ళు రైట్ ఆన్సర్ అయినా కూడా మీరు మళ్ళీ చెక్ చేసుకోండి. చూడండి. 70 చూడండి. అరేంజ్ ది ఫాలోయింగ్ మ్యాట్రిక్స్ ఇన్ ది క్రోనాలజికల్ ఆర్డర్ దేర్ ఇయర్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్. ఎస్ఎన్ఐపి, సైట్ కోర్, ఈజిన్ ఫ్రాక్టర్, క్రైండ్స్, ఆల్ట్రామెటిక్స్. ఇవి కూడా ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్డ్ ప్రకారం క్రోనాలజికల్ ఆర్డర్లో పెట్టమన్నాడు. ఈ అన్ని ఆర్డర్ అన్నమాట. ఎస్ఎన్ఐపి ఎస్నిప్ వచ్చేసి 10 వచ్చేసి, సైట్ కోర్ వచ్చి 16, ఈజిన్ ఫ్యాక్టర్ వచ్చేసి 2007, క్రైడ్స్ వచ్చి 17. ఇది లేటెస్ట్ అనమాట. ఆల్ట్రామెటిక్స్ 11 అన్నమాట. సో దీని ఆర్డర్ ప్రకారం వచ్చేసి నెంబర్ 1 వచ్చేసి రైట్ ఆన్సర్ అన్నమాట. ఆర్డర్ నెంబర్ 1 70 వచ్చేసి నెంబర్ 1 రైట్ ఆన్సర్. 71 చూడండి. ఐడెంటిఫై ది కరెక్ట్ ఆప్షన్ అరేంజ్ ది ఫాలోయింగ్. డీప్ వెబ్ అండ్ ది సర్ఫేస్ వెబ్ ఆర్ ది సేమ్ థింగ్స్. డీప్ వెబ్ రెఫర్ టు ది వెబ్ కంటెంట్స్ నాట్ indexed by search engines like Bing.
Deep web is legally used to protect personal information, whereas the surface web is often used to engage in the illegal activities. Data is deep web is stored in the database which is not coded in the HTML. SSRN is a example of deep web content. వీటిలో ఏది కరెక్ట్ డీప్ వెబ్కి సంబంధించి అనేది ఇచ్చాడు. నెంబర్ 2 వచ్చేసి రైట్ ఆన్సర్. BDE అనేది కరెక్ట్. BDE వచ్చేసి రైట్ ఆన్సర్ డీప్ వెబ్కి సంబంధించి. సెకండ్ వన్ రైట్ ఆన్సర్ ఇక్కడ 71. 72 హూ ఆథరైజ్డ్ బుక్ టువర్డ్స్ పేపర్లెస్ సొసైటీ. ఇది ఫేమస్ బుక్, లంకాస్టర్ది, మనకి తెలిసిందే. ఇది చాలా కాలం నుంచి పేపర్లెస్ సొసైటీ అనేది లంకాస్టర్ చాలా కాలం క్రితం రాసిన బుక్, ఇది ఫేమస్ బుక్. 72 వచ్చేసి 1 వచ్చి రైట్ ఆన్సర్. 73 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మోడల్ ఆఫ్ స్కాలర్లీ పబ్లిష్డ్ రిప్రజెంట్ సెల్ఫ్ ఆర్కీవింగ్? ట్రెడిషనల్ మోడల్, సబ్వర్సివ్ మోడల్, ఆల్టర్నేటివ్ మోడల్, ఆటోమేటెడ్ మోడల్. దీంట్లో నెంబర్ 2 వచ్చేసి రైట్ ఆన్సర్. సబ్వర్సివ్ మోడల్ వచ్చేసి రైట్ ఆన్సర్. 2 వచ్చి రైట్ ఆన్సర్. 74 డెవలప్మెంట్ ఆఫ్ డాష్ టెక్నాలజీ ఇన్ ది స్కాలర్లీ కమ్యూనికేషన్ ఈజ్ transforming how research is shared and archived, particular in the terms of security and accessibility. Artificial intelligence, blockchain technology, internet of things, cloud computing. దీంట్లో నెంబర్ 2 వచ్చేసి రైట్ ఆన్సర్. బ్లాక్ చైన్ టెక్నాలజీ, డెవలప్మెంట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ది స్కాలర్లీ కమ్యూనికేషన్, ట్రాన్స్ఫార్మింగ్ హౌ రీసెర్చ్ ఈజ్ స్టోర్ ఆర్క్యూ, పర్టికులర్ ఇన్ ది టర్మ్స్ ఆఫ్ సెక్యూరిటీ. మనకి బ్లాక్ చైన్ టెక్నాలజీ అదే సెక్యూరిటీ ఎన్క్రిప్షన్కి వాటిలో వాడతారు మన బ్లాక్ చైన్ టెక్నాలజీ. నెంబర్ 2 వచ్చేసి రైట్ ఆన్సర్ ఇక్కడ. బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది కూడా ఒక వీడియో చేస్తున్నాను. 75 అరేంజ్ ఫాలోయింగ్ లేయర్స్ ఆఫ్ సెమాంటిక్ వెబ్ ఫ్రమ్ ది బాటమ్ టు టాప్. ఇక్కడ అరేంజ్మెంట్ లేయర్స్ ఆఫ్ సెమాంటిక్ వెబ్లో లేయర్స్ అనేది ఫ్రమ్ ది బాటమ్ టు టాప్ ఇవ్వమన్నాడు. ఇక్కడ మన నెంబర్ 2 వచ్చేసి ఇక్కడ రైట్ ఆన్సర్. నెంబర్ 2 వచ్చేసి ఫస్ట్ మనకి లాజిక్, ఆంథాలజీ, ప్రూఫ్, RDF, థ్రస్ట్ అన్నది. దాంట్లో DBACE మాట రైట్ ఆన్సర్, ఆర్డర్లో పెట్టాలి అది. సో ఇది సెకండ్ వన్ రైట్ ఆన్సర్ 75. సో ఇక్కడికి 25 క్వశ్చన్స్ అని. నెక్స్ట్ వీడియోలో అనదర్ 25 క్వశ్చన్స్ చూడండి. చూస్తున్నారు కదా మన పేపరు ఏ రేంజ్లో ఉందో, ఎంత డెప్త్లో ఉందో, మన మెటీరియల్ ఎలా చదవాలి. ఓన్లీ ఆబ్జెక్టివ్ టైప్ ఒక బుక్ కొనుక్కొని బజార్లో చదివేసి అయిపోతే ఇక్కడ మనం ఆన్సర్ చేయగలుగుతాం. అసలు ఇప్పుడు ఇట్లా ఇచ్చిన అరేంజ్మెంట్ ప్రకారం మనం ఒక ఇక్కడ ఇచ్చాడు లేయర్స్ ఆఫ్ ది సెమాంటిక్ వెబ్ అని, దాన్ని మనం ఒక ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ చదివి ఆన్సర్ చేయగలమా? సో మనకు కంపల్సరీగా డిస్క్రిప్టివ్గా చదవాలి, ఇగ్నో మెటీరియల్ మొత్తం చదవాలి, లేటెస్ట్ ఆర్టికల్స్ డిఫరెంట్ జర్నల్స్లో చదవాలి. ఈ విధంగా మనకు డిఫరెంట్ లేటెస్ట్ బుక్స్ చదవాలి, టెక్స్ట్ బుక్స్ మెయిన్గా. అలాగే ఆర్టికల్స్ డిఫరెంట్ బ్లాగ్స్లో, లేకపోతే వెబ్సైట్స్లో, ఆర్గనైజేషన్స్, ఇష్యూ సెంటర్స్ కానీ, ఆర్గనైజేషన్స్ కానీ, అసోసియేషన్ వెబ్సైట్స్ కానీ, సర్వీస్ వెబ్సైట్స్ కానీ, కమర్షియల్ పబ్లిషర్స్ వెబ్సైట్స్కి, ఇట్లాంటి అన్నీ నుంచి మనకు నోట్స్ ప్రిపేర్ చేస్తాయి. కానీ మనం ఇట్లాంటి వాటి అన్నిటికీ ఆన్సర్ చేయలేమన్నమాట. ఓకే, నెక్స్ట్ వీడియోలో అనదర్ 25 క్వశ్చన్స్ చూద్దాం. థ్యాంక్ యూ.